హలో అండి, చూడండి చికెన్ మటన్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్టు ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టేస్తానండి. ఏంటి ఇంత ఎక్కువ పెడుతుంది అనుకుంటున్నారా? మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది, అందుకని ఎక్కువ పట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చికెన్లోకి మటన్లోకి ఇదిగోండి మటన్ ఉడకబెట్టాను. చికెన్ ఇంకా చేయలేదండి, శుభ్రం చేసిన తర్వాత కడిగేసి ఇంకా పెట్టేస్తాను రెండు పొయ్యిల మీద. చికెన్ మటను చికెన్ అన్నమాట. పిల్లలు ఇదిగోండి ఒక హాఫ్ కేజీ చికెను, వీళ్ళిద్దరికే, మాకేమో మటన్ అనమాట హాఫ్ కేజీ. కేజీ తీసుకురమ్మంటే మీ డాడీ ఏమో హాఫ్ కేజీ తీసుకొచ్చాడు. చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కొంచెం చికెన్ ఫ్రై చేసి గ్రేవీ చేద్దాం అనుకున్నా. మీ డాడీ ఏమో హాఫ్ కేజీ తీసుకొచ్చేసాడు. సో సాయంత్రం చపాతీ ఏదైనా చేసుకుందామా? సాయంత్రం పెద్ద జారు పాడైపోయిందండి, అందుకని చిన్న జారులో వేస్తున్నాం. 2 సార్లు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా వేసానో. ఇలా మెత్తగా వేస్తే చాలా బాగుండిద్దండి పేస్టు. వేస్తానని ఇదిగోండి ఇంకో కొంచెం ఉంది, ఇది కూడా తిప్పేస్తే ఇంకా కూరలు స్టార్ట్ చేసేస్తానమాట చేయడం. ఇప్పుడే స్టార్ట్ చేశాను. మటన్లో మాత్రం కంపల్సరీ టమాటాలు వేస్తాను, మా ఆయనకి ఇష్టము. మటన్ టమాటాలు వేయకపోతే అసలు ఒప్పుకోరు. టేస్టీగా ఉండిద్దండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. చికెన్ ఇప్పుడే శుభ్రం చేసామండి. చికెన్ శుభ్రం చేసిన తర్వాత ఈ మసాలా మొత్తం కలుపుతాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి టమాటాలు వేసాను కదా, ఒకసారి తిప్పి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు, పావు గంట ఉడికిన తర్వాత టమాటాలు కొంచెం వాటర్ వేసి పెట్టేస్తాను. ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, ఒక 20 మినిట్స్ పట్టింది అనమాట కూర. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, అందుకని తొందరగానే అయిపోయిద్దండి. ఇదిగోండి పెరుగు కొంచెం వేయాలి, పెరుగు వేస్తే టేస్టీగా ఉండిద్ది. అది కూడా కొంచెం స్మెల్ రాకుండా ఉండిద్ది అనమాట చికెన్లు. కంపల్సరీ మాత్రం పెరుగు అయితే వేస్తానండి. మసాలా వేయపండు ఇదిగోండి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, చూసారు కదా, అది వేస్తున్నాను. చాలు పండు, చాలు చాలు చాలు. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నా. వేయి పండు, పట్టింది వేయి. 1 స్పూన్ వేసా, ఇప్పుడు 2 స్పూన్లు వేసా. కావాలంటే చూసి వేసుకోండి, సరిపోయిద్ది. సంవత్సరానికి కావాల్సింది సాంబార్ కారం కొట్టించి పెట్టేస్తాను. ఆల్రెడీ 2 డబ్బాలు అయిపోయినాయి, మళ్ళీ ఇది 3వ డబ్బా అనమాట. మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు ఇదే సరిపెట్టుకోవాలి మేము. ఇలా మొత్తం కలిపి ఇంకా తాలింపు వేసేయాలి. ఉల్లిపాయలు కట్ చేసి